బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. థాయిలాండ్ ఇంకా కాంబోడియా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అయితే బార్డర్ కి సంబంధించిన వివాదానికి సంబంధించి రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తింది. సో ఇప్పటికే ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే థాయ్కి సంబంధించిన 14 మంది సైనికులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక 5 మంది సైనికులతో పాటు 32 మంది పౌరులకు కూడా గాయాలు అయినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇక కాంబోడియా జరిపిన దాడుల్లో చిన్నారి సహా 9 మంది థాయిలాండ్ పౌరులు చనిపోయారు. గురువారం ఉదయం 7:35 గంటలకు సరిహద్దుల దగ్గర ఘర్షణలు చెలరేగాయి. అయితే థాయ్ సైన్యం ప్రకారం టా ముయోన్ ఆలయం సమీపంలోని వివాదాస్పద ప్రాంతంలో కాంబోడియా డ్రోన్ను గుర్తించిన తర్వాత ఘర్షణ మొదలైంది. దీంతో నంపెన్లోని థాయిలాండ్ రాయబార కార్యాలయం తన పౌరులను కాంబోడియా విడిచి వెళ్లాలని సూచించింది. అయితే తాజా ఘర్షణలో 9 మంది మరణించగా 14 మంది గాయపడ్డారని థాయ్ సైన్యం నివేదించింది. సిసాకేట్ ప్రావిన్స్లోని పెట్రోల్ బంక్ సమీపంలో 6 చనిపోగా సురీన్ మరియు ఉబోన్ రట్స్థాన్లో మరో 3 చనిపోయినట్లు తెలిపింది. ఇక మృతుల్లో 8 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిపింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే చిన్న చిన్న పిల్లలను అక్కడ బంకర్ లోపలికి తరలిస్తున్నారు. ఆ బంకర్ లోపలికి తరలించే దృశ్యాలను కూడా మనము చూస్తున్నాము. అయితే కాంబోడియా జరిపిన దాడుల్లో ఏకంగా 14 మంది చనిపోయారు. అందులో 8 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్, అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన కాంబోడియా రాకెట్ల వర్షం కురిపించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఒక భూ వివాదానికి సంబంధించి సరిహద్దుల దగ్గర భూ వివాదానికి సంబంధించిన ముఖ్యంగా ఒక ఆలయానికి సంబంధించిన భూ వివాదానికి గురించి ఈ బార్డర్ దగ్గర వివాదం చెలరేగినట్టు ఇప్పటికే తెలుస్తుంది. సో దీని కారణంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. అక్కడ డ్రోన్స్తో ఏ రకంగా దాడులు జరుపుకుంటున్నాయో ఆ దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ దాడుల్లో 14 మంది చనిపోగా అందులో ఒక 8 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. అయితే వెంటనే అక్కడ దాడి జరిగిన తర్వాత ఆ స్కూల్స్లో ఉన్న పిల్లలను కూడా వెంటనే బంకర్స్లోకి తరలించే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ భయంతో చిన్న చిన్న పిల్లలంతా పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే సరిహద్దు గొడవలు, ఆలయాలు, మందుపాత్రల ఘర్షణలు కలిసి ఇప్పుడు ఆసియాలో రెండు దేశాలను యుద్ధం ముందు నిలిచేలా చేసింది. థాయిలాండ్ కాంబోడియాలు యుద్ధం అంచుకు రావడం గమనార్హం. అయితే అసలు ఈ సరిహద్దు వివాదంతోనే థాయ్ ప్రధాని ఏకంగా పదవి కోల్పోయారు. ఇరు దేశాల మధ్య 508 మైళ్ళ సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. ఇరు దేశాలు శాంతియుతంగా కలిసి ఉన్నప్పటికీ సరిహద్దుల దగ్గర మాత్రం తరచుగా ఘర్షణలతో రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ఫ్రిహే విహార్, తమోన్ తోమ్, అదేవిధంగా తామ్యూన్ తోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతాల కోసం ఈ పోరాటం జరుగుతుంది. వీటిలో 9వ శతాబ్దానికి చెందిన ప్రిహే విహార్ అనే టెంపుల్ ఏదైతే ఉందో అది కీలకంగా మారింది. దీనిని ఖేమర్ పాలకులు నిర్మించారు. అయితే డాంగ్క్రేక్ పర్వతాల శిఖరం థాయిలాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కాంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దానిని థాయిలాండ్ అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెటిల్మెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. అయితే కాంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. వాస్తవానికి ఇక్కడ సరిహద్దుల నిర్ధారణ అసలుకి ఇంతవరకు కూడా జరగలేదు. ఇది 2008 నుంచి 2011 మధ్య పలుసార్లు ఘర్షణలకు దారితీసింది. ఇక 2011లో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లోని కాంబోడియా థాయిలాండ్ బార్డర్ దగ్గర వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ఇక కొన్నేళ్ల ముందు ఐసీజే మరో తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పు కాస్త అగ్గిరాజేసింది. థాయిలాండ్లో ఉన్న ఒక టెంపుల్, థాయిలాండ్ కాంబోడియా టెంపుల్కి సంబంధించి ఆ పరిసరాల్లో కాంబోడియా సార్వభౌమత్వం ఉందని
థాయ్ దళాలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరింది. దీనికి బ్యాంకాక్ అంగీకరించిన మ్యాప్లు మిలిటరీ గస్తీలపై వివాదం మొదలైంది. ఇక తమ దేశ పరిధిలోని సురీన్ ప్రావిన్స్లోని టమోన్ థోమ్ అదేవిధంగా టామ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా మారిపోయాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఒక కాంబోడియా సైనికుడు చనిపోయాడు. ఇక పినోమ్ పెన్లో ఇది జాతీయవాద సెంటిమెంట్ను ఎగదోసింది. అధికారం చేపట్టిన 10 నెలలకే థాయిలాండ్ యువ ప్రధాని అక్కడ దీనికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి తన పదవిని కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. సో దీంతో కాంబోడియా మాజీ ప్రధాని హుసేన్తో అక్కడ కాంబోడియాకి సంబంధించిన అధికారులు థాయిలాండ్కి సంబంధించిన అధికారులు కూడా మాట్లాడారు. ప్రజెంట్ 2 దేశాల మధ్య భీకర పోరు నడుస్తుంది. ఇప్పటికే 14 మంది థాయ్ సైనికులు కూడా చనిపోయారు. అయితే ఇరు దేశాల సైనికులు ఇప్పటికే రెండు దేశాల్లో కూడా భారీ మొత్తంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 14 మందిలో 5 మంది సైనికులు, 32 మంది పౌరులు, అందులో ఒక 8 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధాలు, బాంబులు, ఫిరంగులు, రాకెట్లతో తెల్లవారుజామున థాయిలాండ్ పై కాంబోడియా అటాక్ చేసింది. కాంబోడియా రాయబారిని ఇప్పటికే థాయిలాండ్ బహిష్కరించింది. అయితే బహిష్కరించిన గంటల వ్యవధిలోనే దాడులు అదేవిధంగా ఫిరంగి శబ్దాలతో మారిమోగిపోయింది. థాయిలాండ్ నగరాలన్నీ కూడా మారిమోగిపోయాయి. ఇక ఇప్పటికే థాయిలాండ్ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. బాంబు దాడులతో భయంతో చిన్నపిల్లలు ప్రజలంతా కూడా పరుగులు తీస్తున్నారు. ఇక ఇరు దేశాల యుద్ధంతో 4000 మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే మరణించిన వారిలో థాయిలాండ్ పౌరులు అత్యధికంగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. యుద్ధం నిలిపివేయాలని ఇప్పటికే కాంబోడియా ప్రభుత్వం కూడా కోరింది. కానీ ఆలయం విషయంలో తలెత్తిన వివాదం సర్దుమణిగే వరకు ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూస్తున్నాం అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన డ్రోన్స్ తో అటాక్ చేసినప్పుడు అక్కడ సైనికులు కూడా తలదాచుకోవడానికి బంకర్స్ లోపలికి వెళ్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేందుకు అక్కడ బంకర్స్ లోపల దాక్కుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఆలయానికి సంబంధించిన భూ వివాదం గురించి 2 దేశాల మధ్య ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో, యుద్ధం ఉందో, ఆ యుద్ధం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నో దశాబ్దాలుగా 2 దేశాలు కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ సరిహద్దుల దగ్గర టెంపుల్స్ కి సంబంధించి ఆ భూమి మాదంటూ కూడా 2 దేశాల మధ్య యుద్ధం అనేది కొనసాగుతోంది. అయితే ప్రజెంట్ చాలా సార్లు శాంతి మార్గంలో 2 దేశాలు ఒకరినొకరిని ఒప్పించుకొని ముందుకెళ్ళాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ శాంతి మార్గంలో కాకుండా శక్తితో, అంటే 2 దేశాలు ఒకరిపైన ఒకరు తమ శక్తిని ప్రదర్శించుకుంటున్నాయి. సో దీంతో కాంబోడియా థాయిలాండ్ పైన భీకర దాడులు చేస్తోంది. ఆ దాడుల్లో భాగంగా 14 మంది చనిపోయారు, 32 మంది గాయాల పాలయ్యారు. ఇప్పటికే 4000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఆ 14 మందిలో 8 ఏళ్ల బాబు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 5 మంది సైనికులు కూడా ఉన్నారు. సో దీంతో 2 దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో దీంతో ఇప్పటికే కాంబోడియా మాత్రం దీనికి సంబంధించి పరిష్కరించుకుందాం, మాట్లాడుకుందాం, ఈ యుద్ధాన్ని దీంతో ముగిద్దామంటూ కూడా కాంబోడియా తెలిపినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ 2 దేశాల మధ్య ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధం అనేది జరుగుతోంది, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కూడా ఇందాక రీసెంట్ గా మనం చూసాం. అండ్ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న హై టెన్షన్ వాతావరణం కి సంబంధించిన సంఘటన కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా కాంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య యుద్ధం చోటు చేసుకుంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.